జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఢిల్లీ కేంద్రంగా ఉద్యమిస్తోంది ఎడ్ల బండ్లపై నిరసనలు తెలిపే పేద రైతులు కాదు, మెర్సిడెస్ బెంజ్ కార్లలో వచ్చి ఉద్యమాలు చేసే కాస్ట్లీ రైతులు. కాస్ట్లీ రైతులైన వృద్ధాప్య పెన్షన్ 10,000, దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ కావాలన్నది వీరి ప్రధాన డిమాండ్. దేశవ్యాప్తంగా కావాలనుకుంటే దేశంలో రైతులందరూ పోరాటంలో దిగేవారు, కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమం కేవలం పంజాబ్, హర్యానాలో మాత్రమే జరుగుతోంది, కానీ మరే రాష్ట్రంలోనూ లేదు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎవరికీ అవసరం లేని రైతు రుణమాఫీ ఒక్క పంజాబ్ రైతులకే ఎందుకు కావాల్సి వచ్చింది? అది కూడా సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు. ఉద్యమం చేస్తే చేయొచ్చుగాక, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి హక్కుంది. అయితే ఉద్యమాలు చేయటానికి వినిపించే డిమాండ్లు కాస్తంత న్యాయబద్ధంగా ఉండాలి, గొంతెమ్మ కోరికలు కాకూడదు. ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్న ఒక్క రుణమాఫీకే 24 లక్షల కోట్లు ఖర్చవుతుంది. భారత్ ఒక ఏడాది బడ్జెట్ కి ఇది సమానం. అస్సలు సాధ్యం కాని డిమాండ్లతో కాస్ట్లీ రైతులు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమం వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే ఉద్యమ తీరుతెన్నులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు ఉద్యమంలో ఎక్కువ శాతం పంజాబ్ రైతులే ఉన్నారు. రైతులు ఢిల్లీకి చేరుకోవటానికి పంజాబ్ నుంచి మద్దతు వస్తోంది. అక్కడి పోలీసులు దీన్ని ఏమాత్రమూ అడ్డుకోవటం లేదు. ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటం రైతు ఉద్యమానికి ఆ పార్టీ వెనకుండి సహకరించడం జరుగుతోంది. అందుకే పంజాబ్ నుంచి రైతులు సులభంగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. మరోవైపు హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. అందుకే ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రైతులని పూర్తిగా అణచివేస్తున్నారు. అయితే పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ రైతులను ఎందుకు కేంద్రంపై ఉసిగొల్పుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆశాంతం అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీ మంత్రులంతా ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కేసులో ఉన్నారు. స్వయంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అవినీతిలో పాలు పంచుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా ఉంది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాటిని ప్రైవేట్ కి అప్పగిస్తూ 2020 సెప్టెంబర్ లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంలో ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. అయితే వాళ్ళంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీలో విదేశీ మద్యం ధరలపై ఆప్ సర్కార్ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యతిరేకించారు. కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించడంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. అందులో అవినీతి జరిగిందని, దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈ కేసును ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుండగా ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 7 సార్లు సమన్లు పంపింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 26వ తేదీన ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని తెలిపింది. తనకు ఈడీ నోటీసులు ఇవ్వటం చట్టవిరుద్ధమన్న కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కావటం లేదని ఈడీ ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని 6వ నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం విచారణకు హాజరు కాకపోవటానికి ఓ బలమైన కారణం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 7కు 7 ఎంపీ సీట్లు గెలుచుకుంది. రాజధాని ప్రాంతంలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మోదీ హవా నడిచింది. అందుకే ఈసారి ఎలాగైనా ఎంపీ సీట్లను వదులుకోకూడదని కేజ్రీవాల్ ఫిక్స్ అయ్యారు. దీనికి ఆయాచితంగా ఒక ప్రయోజనం కూడా దక్కింది. ప్రస్తుతం సరిగ్గా ఎన్నికల ముందు ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమం కొనసాగుతోంది. దీనికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ అండ ఉంది. ఇక ప్రస్తుతం కేజ్రీవాల్ ఏ క్షణమైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 7 సార్లు ఈడీ విచారణకు పిలిచింది. చట్ట ప్రకారం ఉద్దేశపూర్వకంగా విచారణలకు గైర్హాజరైతే వారిని అరెస్ట్ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎలాగైనా అరెస్ట్ అవ్వాలన్నది కేజ్రీవాల్ ప్లాన్.
ఒకవేళ తాను అరెస్ట్ అయితే రాజధాని ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆమ్ ఆద్మీ ఈ విధంగా ప్లాన్ వేసుకుంటే అందుకు రైతు ఉద్యమం బాగా కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. రైతు పేరిట జరిగే ఉద్యమాన్ని గతంలో కేజ్రీవాల్ బాగానే ఉపయోగించుకున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రైతులకి సహకరించడం వల్లే పంజాబ్ లోనూ గెలవగలిగింది. ప్రస్తుతం కూడా ఈ ఉద్యమాన్ని ఉపయోగించి అల్లర్లు సృష్టించడం ద్వారా తనపై సింపతి వచ్చేలా చేయొచ్చని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే ఈడీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరు కావటం లేదు. కేజ్రీవాల్ ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఢిల్లీలో బీజేపీకి ఏమైనా నష్టం చేకూరుతోందా అనే విషయాన్ని కూడా మనం ఓసారి పరిశీలన చేద్దాం. ప్రస్తుత ఎన్నికల్లో మోదీకి తిరుగులేదని సర్వేలన్నీ చెబుతూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా గత తప్పిదాల తాలూకు ప్రభావం కాస్తంత కనిపిస్తూనే ఉంటుంది. గతంలో గెలిచిన సీట్ల కంటే కాస్తంత తగ్గే అవకాశం ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది. కాబట్టి ఈసారి కొన్ని తగ్గే అవకాశం అయితే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కేజ్రీవాల్ డ్రామా సృష్టించాలని భావిస్తున్నారు. ఈ డ్రామా పండుతుందా అన్నదే ప్రధాన ప్రశ్నగా మిగిలింది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో నుంచి ఎదిగిన నేత కేజ్రీవాల్. కానీ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులందరూ అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నవారే. రాజధానిని కుదిపేసిన లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉండగా ఇక మిగిలింది కేజ్రీవాల్ మాత్రమే. అతడిని దర్యాప్తు సంస్థలు ఒకవేళ అరెస్టు చేస్తే బీజేపీ అతడి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడంటే ప్రజల్లో నమ్మకం కోల్పోయే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఢిల్లీలో గతంలో గెలుపొందిన ఎంపీ సీట్లను బీజేపీ నిలబెట్టుకోవటానికి అవకాశం లభిస్తోంది. ఇక కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవటానికి ఢిల్లీ రైతు ఉద్యమం వెనుక విదేశీ కుట్ర ఏదైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. 2021లో జరిగిన రైతు ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీని వెనుక విదేశీ శక్తులన్నీ ఒక టూల్ కిట్ సహాయంతో భారత్ పై కుట్ర పన్నినట్టుగా బయటపడింది. సోకాళ్లు పర్యావరణవేత్త గెటా థన్బర్గ్ అనుకోకుండా ట్విట్టర్లో ఈ టూల్ కిట్ ని పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం బయటకొచ్చింది. నాడు జరిగిన అల్లర్లలో అమెరికన్ బిలియనియర్ జార్జ్ సోరోస్ పరోక్ష పాత్ర కూడా ఉంది. అతనికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఈ రైతు ఉద్యమానికి డబ్బు సమకూర్చినట్లుగా ఆధారాలున్నాయి. అంతేకాదు విదేశాల్లో నివసించే ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. వీరంతా మద్దతు ఇవ్వటానికి ఒక కారణం ఉంది. ముఖ్యంగా జార్జ్ సోరోస్ జీన్ షార్ప్ థియరీని ఎక్కువగా అనుసరిస్తాడు. విదేశాల్లో తనకు నచ్చని ప్రభుత్వాలను కూలదోయటానికి సోరోస్ ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తాడు. భారత్లోనూ ప్రస్తుతం ఈ పద్ధతిని ఉపయోగించడానికి కుట్ర పన్నుతున్నాడా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం రైతులంతా ఢిల్లీని చేరుకుంటున్నారు. కానీ ఢిల్లీ నగరంలోకి ఇప్పటి వరకు ప్రవేశించలేదు. సరిహద్దుల వద్ద ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వీరంతా నగర వీధుల్లోకి రావాలంటే ఏదైనా పెద్ద ఘటన సాకుగా చూపాల్సి ఉంటుంది. దీనికి కేజ్రీవాల్ ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అతను గనుక అరెస్ట్ అయితే ఢిల్లీ నగరంలో రణరంగం సృష్టించడానికి వీరికి ఓ సాకు దొరుకుతుంది. ఇదే జరిగితే మోదీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందన్నది సోరోస్ ప్లాన్. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే ఇక్కడ ప్రధాన సందేహం.